అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కినేని కుటుంబానికి అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కింద కోర్టులో ఫిర్యాదు చేశారు నాగార్జున. తాజాగా వాంగ్మూలం ఇచ్చేందుకు నాంపల్లి కోర్టుకు వెళ్లిన ఆయన సంచలన విషయాలను కోర్టు ముందుంచినట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించగా వాటి తాలూకా వేడి ఇప్పటికీ చల్లారడం లేదు. మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ నోరు జారుతూ అక్కినేని నాగచైతన్య, సమంత, నాగార్జున పేర్లను ప్రస్తావించారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో కేటీఆర్ ప్రమేయం ఉందంటూ బాంబు పేల్చారు. దీంతో ఈ అంశం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ పెను దుమారాన్ని రేపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయాలకు సంబంధం లేని సినీ కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఎలా చేస్తారని కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుబట్టారు. సినీ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. దాంతో తాను క్షణికావేశంలో నోరు జారానని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ క్షమాపణ కోరారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె మాట్లాడిందని అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా కింద ఫిర్యాదు చేశారు. అటు ఢిల్లీ పెద్దలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహంగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తాను చేసిన ఫిర్యాదుపై వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టు మెట్లెక్కారు నాగార్జున. కోర్టులో ఆయన సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా సమాజంలో తమ కుటుంబ మర్యాద దెబ్బతినిందని నాగార్జున కోర్టులో వాపోయారట. రాజకీయాలకు ఏ సంబంధం లేని తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగేలా చేశారని, తన కుటుంబ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నాగార్జున ఇచ్చిన వాంగ్మూలం మేరకు కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, పార్టీ సభ్యత్వం రద్దు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయట. మరి ఏం జరుగుతుందో చూడాలి.